మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు శ్రద్ధా భక్తి ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇంతగా కేవలం 30 వీడియోలకే అసలు 1K దాకా వెళ్ళిందంటే చాలా సంతోషం. మరి కొన్ని రోజులలో మానిటైజేషన్ కూడా అవ్వబోతూ ఉన్నది మన ఛానల్. చాలా సంతోషం అండి. ప్రేక్షకులకు అందరికీ కూడా పేరు పేరున కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. ఈరోజు మనము మే 2వ తారీఖు అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 1:20 ప్రాంతంలో గురుగ్రహము మేషరాశి నుండి మేషరాశికి స్వస్తి చెప్పి వృషభ రాశిలోకి శుభంగా వెళ్ళబోతూ ఉన్నటువంటి పరిణామం. మరి ఆ రోజు గురువారము గురుగ్రహము తెల్లవారుజామున 1:15 ప్రాంతంలో సుమారుగా మేషం నుండి వృషభానికి ట్రావెల్ జరుగుతూ ఉన్నది. మరి దీని వలన ద్వాదశ రాశులైనటువంటి మేషము, అదేవిధంగా ఈ యొక్క వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, అదేవిధంగా ధనస్సు, మకరము, కుంభము, మీనము, ఈ ద్వాదశ రాశుల వారికి మరి ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో పూర్తిగా కూడా క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. ఎందుకు అంటే గత కొన్ని రోజుల నుండి కూడా కర్కాటక రాశి వారు కానీ, వృశ్చిక రాశి వారు కానీ, మిథున రాశి వారు కానీ, మకర రాశి వారు కానీ, మీనరాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ శని మూలకంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ కన్యా రాశి వారికి అయితే వారి బాధ వర్ణనాతీతం గత కొంతకాలంగా కనుక మరి ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహము మార్పు వలన ఎలాంటి శుభ అశుభాలు ఉన్నవి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అందరూ కూడా వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి దాకా కూడా చక్కగా కూడా విన్నట్టయితే మంచి మంచి విషయాలు మీకు అర్థమవుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చాలా కష్టంగా ఉన్నది. గడ్డు కాలం అని చెప్పవచ్చును. జాగ్రత్త వహించండి. 4వ స్థానంలో గురువు వెళ్తున్నాడు. కుంభరాశి రాజకీయంలో ఉండేటువంటి వారికి చాలా మైనస్ వాతావరణం ఉన్నది. చాలా మాస్ ఫాలోయింగ్ అయితే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా, కానీ ఓట్లు పడని పరిస్థితి అయితే ఉంటుంది. పదవి అయితే దక్కని పరిస్థితి ఉంది. కుంభరాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండండి. మరి మీకు కుంభరాశి వారికి 4వ స్థానం అంటే మనకు ఆదాయానికి మించినటువంటి వ్యయము, అదేవిధంగా దూరపు బంధువుల నుండి మరణ వార్తలు వినడము, ఆ స్థాన భ్రంశము, అదేవిధంగా ధననాశనము, ఇంకా యాచక వైచము అంటే ఎవరితోనైనా కూడా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తున్నది. మీకు 12వ స్థానంలో గురు దృష్టి ఉన్నది. ఇంకా 10వ స్థానం మీద కూడా గురు దృష్టి ఉన్నది. ఇంకా చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి 8వ స్థానము కూడా గురు దృష్టి ఉన్నది. ముందుగా 4వ స్థానం చెప్పుకున్నాం. తర్వాత 8వ స్థానం అంటే ఏమిటి? మనకు గృహ సమస్యలు, అదేవిధంగా రాజభయము, హాని, కోపము, అనూహ్య అవరోధాలు, అగ్ని ప్రమాదాలు, చోర భయం అంటే దొంగలకు సంబంధించి ఏదైనా దొంగతనాలు కానీ, లేదా ఇంట్లో దొంగలు పడడం కానీ, ఏమైనా మీ వస్తువులు దొంగతనానికి గురవ్వడం కానీ, లేదా ఏమైనా అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితులు. ఇవాళ రేపు చూస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎండలకు అదేటువంటి పరిస్థితి ఉన్నది, కాలిపోయేటువంటి పరిస్థితి. అలాంటివి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంకా చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క కుంభరాశి వారికి తప్పకుండా కూడా కాస్త మైనస్ వాతావరణం అయితే ఉన్నది. మరలా వీరికి ఈ యొక్క 10వ స్థానం అంటే వృత్తి స్థానము. వృత్తిలో కార్య విఘ్నత, వృత్తిలో కాస్త ఇబ్బందులు, మైనస్ వాతావరణము, జాబ్ ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి జాబు దొరికేటువంటి పరిస్థితి. జాబు ఒకవేళ చేస్తూ ఉండేటువంటి వారి లోపల కాస్త మైనస్ వాతావరణము అంటే ఏంటిది? అందులో కొలీగ్స్తో ఇబ్బంది కావచ్చును, లేదా ఏదో ఒక రకంగా జాబ్ పరంగా మైనస్ వాతావరణాలు అయితే ఉన్నవి. మరి 12వ స్థానంలో కూడా గురువు చూస్తూ ఉన్నది. గురువు చూపు కనుక స్థానచలనము, పదవి హీనత ఉన్నది. ఇక్కడ తీర్థయాత్రల సందర్శనాలు గోచరిస్తూ ఉన్నవి. ఇలా 1, 2 అని కాదు, అన్ని విషయాలలో కూడా కుంభరాశి వారికి కాస్త మైనస్ వాతావరణం అయితే ఉన్నది. తప్పకుండా వీరు మళ్ళా జన్మశని ఉన్నది, లగ్నంలో శని కూడా ఉన్నది కనుక చాలా బద్ధకస్తంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. హెల్త్ ఇష్యూస్ ఉండేటువంటి పరిస్థితి ఉన్నది.
కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా తప్పకుండా కూడా మనం చేసేటువంటి యొక్క దత్తాత్రేయ స్వామి యొక్క హోమంలో పాల్గొనండి. దత్తాత్రేయ స్వామి యొక్క మూల మంత్ర జప హోమాలు మన వద్ద జరుగుతూ ఉన్నవి. సంకటహార చతుర్థి రోజు ఈ యొక్క మనకు వచ్చేటువంటి యొక్క మే నెలలో తప్పకుండా మళ్ళా అనౌన్స్మెంట్ అనేది ఉంటుంది. ముందుగా మీ యొక్క గోత్రనామాలకై కింద కనిపిస్తున్నటువంటి నెంబర్పై సంప్రదించండి వాట్సాప్లో. మహాదేవ శ్రీమాత్రే నమః.